హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మా అమ్మ అయితే రాగి లడ్డు అయితే చేస్తుంది. ఈరోజు వంట అయితే మా అమ్మ చేస్తుందండి. నేనైతే పక్కన కూర్చొని చూస్తాను మా అమ్మ ఎలా చేస్తుందో. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు రాగి పిండితో లడ్డూను తయారు చేస్తున్నాను. రాగి లడ్డూని ప్రిపేర్ చేయడానికి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. రాగు లడ్డూలోకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: నెయ్యి తీసుకున్నా. నెయ్యి అయితే కావాల్సినంత. నెయ్యి అయితే కాగిందండి. కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాం. ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అయితే ఏగిపోయాయండి. ఎన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇవైతే బౌల్లో తీసుకున్నానండి ఎండు ద్రాక్ష. ఇప్పుడైతే మనం రాగి పిండి తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందాక మనము మిగిలింది కదా కొంచెం నెయ్యి, దాంట్లోనే ఫ్రై చేసుకుంటాం. రాగి పిండిని వేసుకొని నెయ్యి వాసన బాగా తగులుతుందండి. బాగా గుమగుమలాడుతుంది. ఎంత బాగుందో వాసన. ఇది బాగా ఫ్రై అయిందండి రాగి పిండి. ఇంక ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. పిండి అయితే అయిపోయింది, ఏగిపోయింది. పిండి అయితే అయిపోయిందండి, ఏగిపోయింది. ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి దీన్ని. తర్వాత పాకం అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పాకం రెడీ చేయాలి. బెల్లం అయితే ముందుగా నేను నలగబెట్టుకున్నానండి. ఇదైతే వేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నామండి బెల్లం కరిగేదానికి. బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి. గడ్డలు లేకుండా కరిగించుకోవాలి. అందులో నువ్వేదో వేయడం మర్చిపోయావు. యాలక్కాయలు పొడి వేయాలి నాన్న. వచ్చావా? యాలక్కాయల పొడి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం పప్పులో ఈ జీడిపప్పు వేసుకోవాలండి. పాకం అయితే వచ్చేసింది. జీడిపప్పులు అయితే వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే రాగి పిండి పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా నీట్గా ఎంత కలిసేటట్టుగా కొంచెం మంట తగ్గించినాను. మంచి వాసన వస్తుంది. నెయ్యి వాసన వస్తుంది. బాగా ఏగ కొందుకి బాగా నెయ్యి వాసన వస్తుంది. నోరు ఊరిపోతుంది. బాగుంది ప్రియా వాసన, నెయ్యి వాసన. పిండి అయితే కలిపేసానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డూలు అయితే చేసేసుకున్నాం అండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా
ఈ లడ్డుని కానీ తింటే బలం అండి. రాగి పిండి అంటేనే మనకి బలం కాబట్టి రాగి లడ్డుని చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా లడ్డుని కానీ చేసి పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ లడ్డు అయితే నేను చేశానండి. ఈ లడ్డూలన్నీ చేసిన తర్వాత చూపిస్తానండి ఎన్ని వచ్చాయో. రాగి లడ్డూలు అయితే తయారైపోయినాయండి, చూడండి ఎలా వచ్చాయో. రాగి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయితే చీకటి అయితే అయిపోయింది, అందుకే మేము కూడా చీకటిలా కనపడుతుంటాము. లడ్డు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఇది పైన అయితే చేసాము మేము వంట, ఇది రాగి లడ్డూల్ని. కానీ అక్కడ చీకటి పడ్డది, అందుకు కిందకు వచ్చాము ఇంట్లోకి. ఇప్పుడైతే మేము రాగి లడ్డుని టేస్ట్ చేస్తాం. వాసన అయితే గమ్మగమ్మలు ఆడిపోతుందండి, నెయ్యి వాసన. రాగి లడ్డు టేస్ట్ అచ్చం హార్లిక్స్ మాదిరిగా ఉంది. సూపర్గా ఉందండి రాగి లడ్డూను. పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఈ లడ్డూని. బలము, బ్లడ్ పడుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. మా ఆయనకైతే రోజు రాగి జావ చేసి పంపిస్తాను నేను. ఈ రోజైతే ఈ లడ్డూని చేశాను, ఇంకా టైం ఇది కూడా చేసి పెడతాను మా ఆయనకి. ఇదైతే బలం, ఎవరైనా తినొచ్చు. లడ్డు అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు మా ఛానల్ కానీ మా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. రాగి లడ్డులోకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పుష్ప తగ్గేదలే ఇక్కడే కదా, నీకెందుకు వస్తున్నాయి పక్కన పాటు పో, ఎదురుగా కూర్చో, ఇప్పుడు ఏమి నుంచి ఏం చేస్తా.